పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా 55:6. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. హల్లెలూయా. పితరుడైన అబ్రహాము గారు ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉండగా యెహోవా అతనికి కనబడెను అని, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి అని ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనం సెలవిస్తుంది. అబ్రహాము గారు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును అని అబ్రహాము గారు దేవునిని బ్రతిమిలాడుతున్నారు. తిరిగి వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పి, అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించి, అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండి దేవుని యెడల తనకున్న శ్రద్ధను అబ్రహాము గారు ఆ దినాన కనపరిచారు. దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుతున్నారు. తన భార్యను ఆశీర్వదిస్తూ, మీదిటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునని వారిని దేవుడు ఆశీర్వదించి వారికున్న లోటును తీర్చినట్లు వాక్యం సెలవిస్తుంది. శ్రమల చేత, ఇబ్బందుల చేత నలిగిపోతున్న వారిని తప్పక దర్శించే దేవుడండి. కలిగిన శ్రమలో మనుష్యులు వ్యతిరేకంగా మాట్లాడుతుండొచ్చు. వారి సహాయం లేకపోయినా ఆ చీకటి పరిస్థితులలో దేవుడు నాతో ఉన్నారు అని గ్రహించి మరి ఎక్కువ ప్రార్థించగలిగితే ఆ శ్రమ నుండి మనం విడిపించబడతాం. ఆయన దొరుకు కాలమున మన సమస్యలకు విడుదల కలుగుతుంది. దేవుడు మనలను దర్శించే సమయం ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. దావీదు గాఢాంధకారములో నేను సంచరిస్తున్నా ఎటువంటి అపాయం నాకు కలగదు అని దేవునిని బట్టి, ఆయన తోడును బట్టి మాట్లాడుతున్నారు. అంత్య దినాలలో అందరిపైన ఆయన ఆత్మ కృమ్మరింపబడుచుండగా ఆయన ఆత్మ కొరకు వేడుకునే వారమై, ఆయన సన్నిధి కొరకు శ్రద్ధ కలిగిన వారమై అబ్రహాము వలె మనం ఆసక్తి కలిగి ఆత్మీయ జీవితంలో జీవించగలిగితే వారిని కలుసుకున్న దేవుడు మనల్ని కూడా కలుసుకొనుటకు సిద్ధముగా ఉన్నవారు కనుక ఆ దేవుని యొక్క సన్నిధిని మనం పొందుకొనుటకు ప్రయాసపడినట్లుగా అనుదినము మన శ్రమలో ప్రభు మనల్ని దర్శించాలని కోరుకుని ప్రార్థించే వారంగా ఉండాలి. ఆ దేవుని యొక్క సన్నిధి మనకి తోడు ఉండి మనల్ని నడిపించునుగాక. పరిశుద్ధుడైన దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రత్యేకంగా వారందరినీ దర్శించండి. ఏ విషయాలలో వారు కృంగిపోయి ఉన్నారో, లేమిలో ఉన్నారో ప్రతి పరిస్థితి ఎరిగిన దేవుడు కనుక గొప్ప విడుదలను వారికి దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అబ్రహాము గారు మీ సన్నిధి పట్ల మీరు దొరుకు కాలములో ఆయన వెదికి మీ వద్దకు వచ్చినట్లుగా తండ్రి, మేము కూడా మాకున్న పరిస్థితులలో మేము లేచి మిమ్మల్ని చేరుకొని ఆ గొప్ప ప్రార్థనా జీవితాన్ని మా అందరికీ దయచేయండి. కలుగుతున్న శ్రమల కీడులను బట్టి కృంగిపోకుండా మీ సన్నిధి కొరకు శ్రద్ధ కలిగి ప్రార్థనా జీవితంలో మేము కొనసాగించబడుటకు తగినటువంటి అభిషేకము, పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడుగు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.